మలేషియా మధ్యవర్తిత్వంతో థాయిలాండ్, కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తక్షణమే సీజ్ ఫైర్ అమలు చేసేందుకు కాంబోడియా, థాయిలాండ్లు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. కాగా జూలై 24 నుంచి థాయిలాండ్, కాంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 34 మంది చనిపోయినట్లు సమాచారం. కాంబోడియా 1,30,000 మందిని సరిహద్దుల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే గత 2 రోజుల క్రితం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్కు అంగీకరించాలని 2 దేశాల ప్రధానమంత్రులతో మాట్లాడినప్పటికీ ఎటువంటి దాడులు ఆగలేదు, పైగా కొనసాగాయి. ఇక్కడ ట్రంప్ టెంపరితనం ఏమాత్రము పనిచేయలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ట్రంప్ రియాక్షన్ ఏమిటో చూడాలి.